హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలో చామగడ్డ కోడిగుడ్డు కారం పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది జిగురు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చామగడ్డ కోడిగుడ్డు కారం పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా దంచి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయను కూడా యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు, పచ్చివాసన పోయి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, టమోటాస్ కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా. వీటిని ఈ విధంగా గరిటతో కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటే టమోటా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు నేను ఇక్కడ ముందుగానే చామగడ్డల్ని ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను. నేను 1/2 కిలో చామగడ్డలను తీసుకున్నాను. వీటిని ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి. కుక్కర్లో వేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి బాగా ఉడుకుతాయి. వీటిని ఈ మిశ్రమంలో పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి చామగడ్డలకి ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టేసాయి కదా. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఇందులో నుంచి చింతపండు రసాన్ని తీసి యాడ్ చేసుకోవాలి. మీకు చింతపండు త్వరగా నానాలంటే వేడి నీళ్ళను వేసారంటే చింతపండు త్వరగా నానుతుంది. అలాగే గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 8 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా కర్రీ ఉడుకుతూ ఉంది కదా. ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు ఈ స్టేజ్లో మీరు ఉప్పు సరిపోకపోయినా లేదా కారం సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇష్టమైతే కొంచెం బెల్లం గడ్డను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. నాకు ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు నేను ముందుగానే ఉడికించి తొక్క తీసేసిన ఎగ్స్ని తీసుకున్నాను. 6 ఎగ్స్ని తీసుకున్నాను. ఒక్కొక్క ఎగ్గుని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ లోపలికి పులుసు వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే 6 ఎగ్స్ని తీసుకున్నాను. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎగ్స్ని తీసుకోవచ్చు. 4 నుంచి 6 వరకు తీసుకోవచ్చు. ఈ ఎగ్స్ని అన్నింటినీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఎగ్ లోపలికి పులుసు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత చూడండి, మనకు ఆల్మోస్ట్ కర్రీ దగ్గర పడిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరి. టేస్టీ చామగడ్డ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఏంటి మీకు నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మరలా మీ ముందుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. Thank you for watching. Bye bye.